ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఇటీవల తెరపైకి వచ్చిన ఆ కొత్త సరిహద్దు భద్రతా విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కదా. ఈరోజు మనం ఈ అనాలిసిస్లో అసలు ఈ ట్రిపుల్-డి విధానం ఎలా పనిచేస్తోంది, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి అనేది చాలా క్లియర్గా బ్రేక్డౌన్ చేసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక 5 దశల్లో అర్థం చేసుకుందాం. అవేంటంటే ట్రిపుల్-డి సిద్ధాంతం, సరిహద్దుల్లో కనిపిస్తున్న కదలికలు, మాల్దా హోల్డింగ్ సెంటర్ వివరాలు, కొత్త చట్టం ఇచ్చిన అధికారాలు, ఆఖరిగా దీనిపై మొదలైన దేశవ్యాప్త చర్చ. మొదటి పాయింట్, ట్రిపుల్-డి సిద్ధాంతం. అసలు బెంగాల్ కొత్త పాలసీ ఏమిటి? ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల గురించి చాలా గట్టిగానే మాట్లాడారు. ఇప్పుడు అదే హామీని ప్రాక్టికల్గా ఎలా అమలు చేస్తున్నారనేది ఇక్కడ ఆసక్తికరం. ఇంతకీ ఏంటి ఈ ట్రిపుల్-డి? ఈ 3 డీల అర్థమేంటంటే డిటెక్ట్, డిలీట్, అలాగే డిపోర్ట్. అంటే అక్రమంగా వచ్చిన వారిని గుర్తించడం, డేటాబేస్ నుంచి తొలగించడం, చివరిగా వారిని వెనక్కి పంపించేయడం అన్నమాట. ఇటీవల సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులతో జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి స్వయంగా ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయబోతున్నట్లు క్లియర్గా కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అసలు ఈ పాలసీ ఎవరిని టార్గెట్ చేస్తోంది? పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA పరిధిలోకి రాని వారిని ఇక్కడ అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. స్థానిక పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకుని వెంటనే బీఎస్ఎఫ్కు అప్పగిస్తారు. అదన్నమాట ప్లాన్. ఇక రెండో భాగం, సరిహద్దుల్లో కదలికలు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్ బయటకు రాగానే దాని తక్షణ ప్రభావం బార్డర్ ఏరియాస్లో ఎలా పడిందో చూద్దాం. లోకల్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే నార్త్ 24 పరగణాలు, మాల్దా, అలాగే హకీంపూర్ చెక్పోస్ట్ ప్రాంతాల్లో సడన్గా అనుమానితుల కదలికలు భారీగా పెరిగాయి. పత్రాలు లేనివారు తిరిగి బంగ్లాదేశ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్కడి భద్రతా బలగాలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి. ఈ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్క హకీంపూర్ చెక్పోస్ట్ వద్దే కేవలం ఒకే ఒక్క రోజులో 100 మందికి పైగా అనుమానితులు గుమిగూడారట. దీన్ని బట్టి గ్రౌండ్ లెవెల్లో అలజడి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మూడో పాయింట్కి వెళ్దాం. మాల్దా హోల్డింగ్ సెంటర్. కేవలం మాటలు, ప్రకటనల వరకే పరిమితం కాకుండా హోమ్ అండ్ హిల్ అఫేర్స్ శాఖ మాల్దాలో ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేసింది. ఈ సెంటర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, అలాగే రోహింగ్యాలను ఉంచడం. ఇవి మామూలు సెంటర్స్ కావు, కట్టుదిట్టమైన సీసీటీవీ పర్యవేక్షణలో ఉండే హై సెక్యూరిటీ జోన్స్. ఇప్పటికే ఇక్కడ మహిళలు, పిల్లలతో సహా పలువురు అనుమానితులను ఉంచినట్లు అధికారులు ధృవీకరిస్తున్నారు. మరిక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇది 3 స్టెప్స్లో ఉంటుంది. మొదట అనుమానితులను తాత్కాలికంగా నిర్బంధిస్తారు. తర్వాత వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకుని పత్రాలను చాలా క్రాస్ చెక్ చేస్తారు. ఫైనల్గా ఆ డేటా మొత్తాన్ని సెంట్రల్ డేటాబేస్కు అప్లోడ్ చేస్తారు. జిల్లా మేజిస్ట్రేట్లు ఈ ప్రాసెస్ని చాలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ సెంటర్స్ కేవలం టెంపరరీ మాత్రమే. నేషనాలిటీ కన్ఫామ్ అయ్యే వరకు, అంటే గరిష్టంగా 30 రోజుల పాటు మాత్రమే వీరిని ఇక్కడ ఉంచుతారు. ఈ గ్యాప్లో వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. కొత్త చట్టం, పెరిగిన అధికారాలు. ఇంత పెద్ద ఆపరేషన్ ఇంత వేగంగా జరగడానికి ఏ చట్టం ఊతమిస్తోంది? ఇటీవల అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ యాక్ట్ దీనికి అసలు కారణం. దీనిలో అసలైన పాయింట్ ఏంటంటే ఈ చట్టం ఎన్ఫోర్స్మెంట్ పవర్ని అమాంతం పెంచేసింది. డిజిటల్ సిస్టమ్స్ వాడటం వల్ల ట్రాకింగ్, డిపోర్టేషన్ ప్రాసెస్ చాలా స్పీడప్ అయింది.
ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి కూడా ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే పవర్స్ ఇప్పుడు వచ్చేశాయి. చివరిగా 5వ భాగం దేశవ్యాప్త చర్చ. ఇది కేవలం పశ్చిమ బెంగాల్గే పరిమితమైన ఇష్యూ కాదు. దీని రిపుల్ ఎఫెక్ట్స్ అంటే దీని ప్రభావం మిగతా రాష్ట్రాలకు ఎలా పాకుతోంది అనేది ఇప్పుడు మనం చూడాలి. మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర అనుమానితుల కదలికల గురించి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోందన్న వార్తలు పబ్లిక్లో ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యామిలీస్గా తాత్కాలిక ప్రయాణాలు సడన్గా పెరగడంతో ప్రభుత్వాలు వెంటనే యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక లాస్ట్కి ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. కేవలం ఒక రాష్ట్రంలో మొదలైన ఈ ట్రిపుల్-డి విధానం రేపు దేశవ్యాప్తంగా ఉన్న తాత్కాలిక ప్రయాణాలు, వలసల పాలసీల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? దీర్ఘకాలంలో ఇది ఇంటర్నల్ సెక్యూరిటీని ఎలా మార్చబోతోంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఈ అనాలిసిస్ ద్వారా ఈ కాంప్లెక్స్ టాపిక్ మీద ఒక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తూ త్వరలో మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.